హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే ఇదిగోండి 50 సైజ్ అండి ఇదైతే. ఈ 50 సైజ్కి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మొక్కలు ఎలా అతుక్కుని సరిపెట్టాలి మొక్కన అనే విధానాన్ని చూద్దాము. ఇక్కడైతే 2 చేతులు పట్టేలాగా చూడండి ఎంత పెద్ద సైజు అని చూపిస్తున్నాను. ఇంత పెద్ద సైజు మనకి ఎప్పుడో కానీ రాదు. అలా వచ్చినప్పుడు మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా సరిపెట్టాలి మొక్కని అనేది స్టిచ్చింగ్ వీడియో చూడండి. నా స్టిచ్చింగ్ స్టైల్ కూడా మీకు టేప్తో ఉండదండి, వేళ్ల కొలతలతో చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద సైజో. మీటర్ మొక్క ఇస్తారు, మీటర్ మొక్క ఇచ్చినా దీనికి చాలదండి. 30-39 ఆ సైజు వాళ్ళకి మీటర్ మొక్క, ఏకంగా 50 సైజు 55 సైజులు కూడా ఉంటాయి. వాటికైతే ఈ మీటర్ మొక్క చాలదు, అయినా అదే ఇస్తారు కాబట్టి వాటికి మనం ఎలా సరిపెట్టాలంటే ఇదిగోండి ఇక్కడ నేను ముందుగా నడుం పట్టి అయితే అతికేస్తున్నాను. ఈ నడుం పట్టికి చూస్తున్నారు కదా, మరి ఈ మొక్క జాకెట్ మొక్కలోది కాదండి, ఇది నా దగ్గర ఉన్న ప్లెయిన్ కలర్ మొక్క అన్నమాట. ఇదైతే ఇందులో రెడ్ అలా కలర్లు అన్నీ కలిపి ఉన్నాయి కదా, నా దగ్గర అయితే ఈ మొక్క ఉందనేసి కాటన్, మళ్ళీ సిల్క్ కూడా కాదు, కాటన్లో మన దగ్గర ఉన్న మొక్కని, దానికి సెట్ అయిన మొక్కని ఇలాగా నడడానికి వేసేసుకోవాలన్నమాట. ఇలా చాలనప్పుడు ఇదిగోండి బ్యాక్ మొక్కనైతే నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పనంతా ఈ ఫ్రంట్ మొక్కలతోటే కదా. ఇదిగోండి ఫ్రంట్ మొక్కలు తీసుకున్నాను 2. ముందుగా నేను లెఫ్ట్ చేతి మీద తీసుకుని 4 వేళ్ళు పెట్టి ఇక్కడ టిక్ మార్క్ చేశాను. ఈ టిక్ మార్క్ మేంచి మీ ఆది బ్లౌజ్ యొక్క పెద్ద డాట్ను ఎంతవరకు ఉందో అంతవరకు టిక్ మార్క్ చేసుకుని ఆ వెడల్పు ప్రకారం మీరు డాట్ని వేసేయాలన్నమాట. ఇక్కడ చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఎవరికైనా 4 వేళ్ల కొలత ఈ ఉక్కిస్ పట్టీకి సరిపోద్దండి, అలాగే తాళ్ళు పట్టీకి 3 వేళ్ల కొలత సరిపోద్ది. అక్కడి నుంచి మీరు టిక్ మార్క్ చేసుకుంటారు కదా, ఆ టిక్ మార్క్ మేంచి మీ పెద్ద డాట్ వెడల్పు ఏదైతే ఉందో అది మీ ఆది బ్లౌజ్ ప్రకారం వేస్తారు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక్కడ పెద్ద డాట్ ఎదురుగుండా సంకలోంచి ఒక డాట్ లాగాను, చిన్న డాటు, అలాగే పట్టీ కాడి నుంచి ఒక డాట్ లాగాను, చూసారు కదా. ఇక నేనైతే క్రాస్ బెల్ట్లు అతికేయడానికి కూడా మొక్క సాలేదు. చూడండి క్రాస్ బెల్ట్ కింద వేసింది ఏంటి, నేను నా దగ్గర ఉన్న కాటన్ మొక్క, మెరూన్ కలర్ కాటన్ మొక్క అయితే తీసుకుని ఈ విధంగా వేసేస్తున్నాను. ఇలా మొక్క చాలినప్పుడు మనం ఈ విధంగా ఈ క్రాస్ బెల్ట్ల దగ్గర, అలాగే నడుం పట్టీ దగ్గర ఇలాగా మనం ఇంకా చూపిస్తూ ఉంటాను. ఇలా తగ్గించుకుంటూ మనం సాలినప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టిచ్చేయాలన్నమాట. అయితే వీళ్ళు ఇచ్చింది మీటర్ ముక్క కదా, మీటర్ ముక్క సాలదా అని అడుగుతారు. అలాంటప్పుడు మీరు ఇదిగోండి సాలదు కాబట్టి ఈ విధంగా మేము వేసాం చూసారు కదా అని చూపించాలన్నమాట. నెక్స్ట్ టైం తెచ్చుకున్నప్పుడు వాళ్ళు బాగా పెద్ద సైజు కదా, మీరు నెక్స్ట్ టైం తెచ్చుకున్నప్పుడు వాళ్ళు వేరే ముక్క కూడా ఎక్స్ట్రా తెచ్చుకోమని చెప్పాలన్నమాట. అంటే బాగా పెద్ద సైజు వాళ్ళకి, ఒక 45 సైజు వాళ్ళకైనా మీటర్ ముక్క సరిపెట్టవచ్చు, కానీ ఈ 50 దాటేసి ఉన్న వాళ్ళకి కష్టం కదండి. ఇదిగోండి బ్యాక్ ముక్క నట్టుకొచ్చి ఇంకా ఫ్రంట్ ముక్క దగ్గర ఇలా పెట్టుకుని ఎక్కడ వరకు వచ్చిందో టిక్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి మీరు ఇంకా మడత పెట్టేసుకుని క్రాస్ బెల్ట్ ఇలాగా కుట్టేసుకోవాలి. మీరు ఇలా ఈ విధంగా చేశారంటే మనం అతికేసేటప్పుడు ఎగుడు దిగులు రాకుండా ఉంటుంది, నడుము దగ్గర ఎక్కువ తొక్కులు రాకుండా. ఇదిగోండి ఇక్కడైతే మళ్ళీ పట్టీని కూడా ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి పట్టీ కంటే బార్ వచ్చేస్తుందా, దీంతో సరిపడా రావాలంటే మధ్యలోకి రావాలి. అంటే 2 ఇంతలు ఎక్కువ వచ్చింది కదా, ఒక ఎంత తీసేయాలి అంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ క్రాస్ బెల్ట్ని ఎక్కువ మడతెట్టుకోవాలి ఎదర, అప్పుడు ఆ సైజుకి వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది? అయినా కొద్దిగా పావించి ఎక్కువ అన్నది మనకి మెడ కుట్టేటప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోద్ది. ఓకేనా? ఇక్కడైతే నేను ఉక్స్ పట్టీకి గాను ఇదిగోండి మొక్క పెట్టేసి ఇంకా ఇలాగా పట్టీ కుట్టేస్తున్నాను. ఇది ఉక్స్ పట్టీ కదా, ఇదిగోండి ఇలాగా ఫోల్డ్ చేసి నీట్గా పైకి కుట్టేసుకున్నాక మళ్ళీ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇది 2 సార్లు ఫోల్డ్ అవుతుంది కదా, ఇప్పుడైతే ఒకసారి ఫోల్డ్ చేసాం, ఇవి ఒకసారి ఫోల్డ్ అయింది, మళ్ళీ లోపలికి ఫోల్డ్ అవుతుంది. ఇలా 2 సార్లు ఫోల్డ్ అవుతుంది కాబట్టి దీనికి 4 వేళ్ళు పెట్టామన్నమాట. ఇప్పుడు మనకి షేప్ నుంచి మనకి మధ్యలోంచి షేప్ వరకు దూరం 3 వేళ్ళు అన్నట్టు, అటు 3 వేళ్ళు ఇటు 3 వేళ్ళు అన్నట్టు. అయితే ఇక్కడ ఉక్కిసులు పట్టికి 4 వేళ్ళు పెట్టింది,
పట్టి లోపలికి వెళుతుంది కాబట్టి ఒక వేలు తగ్గుతుంది కాబట్టి అన్నట్టు. ఇక్కడ చూడండి తాళ్ళ పట్టీకి 3 వేళ్ళు కొలత పెట్టాను. ఇది ఎందుకని, ఇది పట్టి లోపలికి మడత వెళ్ళదు కాబట్టి బయటగా ఉంటుంది కాబట్టి. అర్థమైంది ఇప్పుడు మీకైతే. నేనైతే షేపులు నీట్గా మీకు రౌండ్గా వచ్చే విధంగా ఉండేలాగా ఒక వీడియో అయితే పెట్టాను కదా ఆల్రెడీ, అందుకోసం మీకు షేపులు చెప్తులేదు. ఈ షేపులు అయితే మీకు పెద్ద డాటే ఎక్కువ ఇంపార్టెంట్. మధ్యలోంచి వచ్చే డాట్లు వీటికి ఉజ్జాయింపున కొంచెం ఖర్చు తీసుకుని అలా వేసేయాలి అంతే. వాటిలో కొలతలు ఏమి ఉండవు. పెద్ద డాట్ మాత్రం కొలతలు కొలుసుకుని వేసుకోవాలి. అప్పుడే మనకు షేపులు నీట్గా కుదురుతాయి. ఓకేనా. ఇదిగోండి నేనైతే క్రాస్ బెల్ట్కి కింద మొక్క పైన మొక్క అలాగా పెట్టేసుకుని 3 సమానంగా ఉన్నాయని ఎదర, అలాగే మధ్యలో మనం పెద్ద డాట్ దగ్గర సమానంగా చూసుకోవాలి, చివర సమానంగా చూసుకోవాలి. మధ్యలో ఇలా క్రాసులు వస్తాయండి, ఆ క్రాసులు అలా వస్తాయి. మనం క్రాస్ కటింగ్ కదా ఇది, మనకి ఫ్రంట్ ముక్క రౌండ్గా ఉంటుంది కదా కింద, అది క్రాసులు బయటకు వస్తాయి. అవి అలాగా మధ్యలో అలా కట్ చేసుకుంటే చక్కగా వంగుతుంది క్రాస్ బెల్ట్ అయితే. అప్పుడైతే ఇంక కింద ఫోల్డ్ చేసేసి ఇంకా కుట్టేస్తున్నాను. దీనికైతే కొలనం అవసరం లేదు. ఫస్ట్ దానికి మనం కొలుసుకున్నాం కదా ఎంత మడతెట్టాల కిందకని, ఆ విధానం మనకు గుర్తుంటుంది కాబట్టి రెండోది కూడా అంత లెక్క మడతెట్టుకోవడమే. ఇక్కడైతే చూడండి తాళ్ళు పట్టికి కూడా సాలేదు, చిన్న మొక్క అతికాను అనమాట. ఇలా అతుక్కుని సరిపెట్టేయాలండి. మొక్క అయితే సాలినప్పుడు చాలా పెద్ద సైజు కాబట్టి కొంచెం చిన్న సైజులకి మనకి 35, 45 వరకు కూడా మీరు మీటర్ ముక్కలే తీసుకోవాలండి. ఇది 50 దాటి ఉంది కాబట్టి దీనికి మీటర్ ముక్క కూడా సాలలేదన్నమాట. ఇదిగోండి ఈ విధంగా చూడండి. ఇలా కుట్టేసుకున్నాక పైన కూడా కుట్టు వేసేసుకోవాలి. ఆ మార్జిన్లో మనం తాళ్ళు వేసుకుంటాం. తాళ్ళు పట్టీ కూడా రెడీ అయిపోయిందండి. ఇలా పట్టీలు రెడీ అయినప్పుడు 2 పట్టీలని ఇలా పెట్టేసుకుని చూసుకోవాలన్నమాట. ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా. ఒకవేళ కొంచెం ఒక పావించు ఎక్కువ వస్తే వచ్చిందని కట్ చేసుకుని 2 సమానం చేసుకోవాలండి. మీకు చాలాసార్లు ఈ టిప్ చెప్పాను కదా. ఇక ఫ్రంట్ ముక్కలు బ్యాక్ ముక్క మీద వేసేసి ఈ విధంగా షోల్డర్స్ అయితే అతికేస్తున్నాను. ఇక మనకి ఫ్రంట్ రెడీ అయిందంటేనే ఇంకా బ్లౌజ్ అయిపోయినట్టే. ఇదిగోండి ఇలాగ షోల్డర్స్ నీట్గా ఇలా అతికేసుకోవడమే. ఇలా 2 సార్లు 2 కుట్లు వేసుకోవాలి. భుజాన్న గట్టిగా ఉండాలి కదా, ఇదిగోండి విడిపోకుండా, అందుకన్నమాట. ఇక్కడైతే పెద్ద డాటు నేనైతే 2 సార్లు కుట్టాను. చూసారు కదా, చిన్న డాట్లు ఒకేసారి కుట్టాను. అలాగా ఒకేసారి కుట్టే దగ్గర ఒకేసారి కుట్టాలి, 2 సార్లు కుట్టే దగ్గర 2 సార్లు కుట్టాలి అన్నట్టు దృఢంగా ఉండడానికి. ఇదిగోండి ఇక్కడైతే నేను హ్యాండ్ ఎదర వచ్చే భాగానికి నేను క్రాస్ మొక్క తీస్తాను. చూసారు కదా, ఆ చిన్న క్రాస్ మొక్క తీసేస్తే ముడతలు రాకుండా ఉంటాయి. ఇక నేను ఇక్కడ టిక్ పెట్టుకున్నాం కదా, కట్ చేసుకున్నాం కదా, అది షోల్డరు మధ్యలోకి వచ్చేలాగా అలాగా చూసుకుని ఇంకా చెయ్యి ఆ చివరి నుంచి చివరి వరకు అతికేస్తాను అన్నమాట. కొత్త బారు మధ్యలోంచి కూడా అతుక్కోవచ్చు నీట్గా. మీరు షోల్డర్ నుంచి యువతలకి సగం అతికి సగం అవతలకి అతికేలాగా హ్యాండ్ని అలా అతుక్కున్నా మీకు నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇదిగోండి ఇలా చూసుకుని మీకు ఎంతవరకు సరిపోతుందో చూసుకుని హ్యాండ్ని ఈ విధంగా కూడా అతుక్కోవచ్చు. హ్యాండ్ని ఇలా చూసుకుని అతుక్కోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది చివర కూడా మడత పెట్టి చేతి కుట్టేసే అంత ఖర్చు లేదండి, అందుకే కింద అలా ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇక మీకు చెయ్యి చివర ఆది బ్లౌజ్ ఉంది కదా, దాన్ని ఎంత లూజ్ ఉందో అంత టిక్ మార్క్ చేసి అక్కడ కుట్టుకుని ఆగి ఇదిగోండి సంక దగ్గర కూడా మెజర్మెంట్ చూసుకుని ఎక్కడ వరకు వచ్చిందో ఆ టిక్ మార్క్ మీదకి రానిచ్చి పాదం ఆపుకుని కింద ఇలా నీట్గా సరి చేసుకోవాలండి. ఇలా నీట్గా సరి చేసుకుని వెనకాల మొక్క కూడా ఖర్చులు పైకి ఉన్నాయా లేవా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ గుర్తు వస్తుంది నీట్గా మీకు. ఇక్కడ వంకర్లు రాకుండా ఉండాలంటే కుట్లు కూడా మీరు కటింగ్లోనే ఉంటుంది అంతా. ఇక్కడ కింద కూడా చూడండి, ఇక్కడ కింద కూడా నేను టిక్ మార్క్ చేసుకున్నాను. ఆ టిక్ మార్క్ మీదుగా వచ్చేస్తే ఫిట్టింగ్ కుట్టు రెడీ అయిపోద్ది. అయితే ఇక్కడ మీరు ఒక కుట్టు వేసుకుని మాత్రమే ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక కుట్టు వేసుకుని ఇలా ఫిట్టింగ్ కుట్టు ఉంచుతానన్నమాట. అప్పుడే నేను పక్కన 2 కుట్లు వేయను. ఓకేనా. ఈ యువతలు కూడా చెయ్యి అతికేసి ఆ విధంగానూ కుట్టేసి ఉంచుకున్నాను. ఇక్కడైతే చూడండి నేనైతే ఈ వెనకాల వచ్చే మన డాట్స్ అయితే వేస్తున్నానండి. చూడండి ఇక్కడ ఈ మధ్యలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి 2 సమానంగా రావాలన్నమాట కింద. ఇదిగోండి కొంచెం తగ్గి పొడవైంది అవతలది, కొంచెం లోపలికి ఎట్టేసి క్లాత్ చూడండి ఇక్కడ సమానంగా వచ్చింది. అలా చూసుకోవాలి. అలా చూసుకుని ఇలా వేళ్ళ కొలతలు తెస్తే మీకు ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగ డాట్స్ ఒకేసారి వచ్చేస్తాయి చూడండి. ఈ విధానంలో ఇలా డాట్లు వేసేసుకోవడమే.
చాలా పెద్ద సైజు కదా, కొంచెం పొడవు ఎక్కువగానే వేసుకోవాలి డాట్లయితే. అప్పుడు మనకి భుజాల మీదే ఉంటుందన్నమాట, వెనకాల మనకి వెనకాలది పైకి ఎక్కేయకుండా అన్నట్టు, ఎదర్ ఫ్రంట్ ఎదరికి జారిపోకుండా అన్నట్టు. ఇదిగోండి ఇలాగా చూడండి, ఫిట్టింగ్ చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదా. కింద అయితే కొలిచేసాను, ఇదిగోండి కరెక్ట్గానే వచ్చేసింది అన్నమాట. కొంచెం ఎక్కువ తక్కువలు అలా ఏమీ రాకుండా. నెక్స్ట్ వచ్చేసి నడుం కాడ కూడా చూస్తున్నాను అనమాట. ఆటోమేటిక్గా కింద సరిపోతాయి కొన్ని జాకెట్లు నీట్గాను. కొంతమంది అలా కాదు, బాడీ కూడా వేరేగా ఉన్నట్టు ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా సరిపోయింది. ఇక సంకల కాడ కూడా చూస్తున్నాను. కొంతమందికి సంకల దగ్గర సరిపోద్ది, కింద సరిపోద్ది, మధ్యలో సాలదు, మధ్యలో లూజ్ ఉన్నట్టు చూపెడుతుంది. అలాంటప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకుని కుట్టాలి కాబట్టే ఇదిగోండి ఒక కుట్టు వేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు సరిపోయింది కాబట్టి పక్కన 2 కుట్లు వేస్తున్నాను. లేకపోతే నేను తేడాగా వస్తే విప్పేస్తాను అనమాట. ఒక సైడ్ విప్పేసి మళ్ళీ అది ఎక్కడ తక్కువ వచ్చిందో ఎక్కడ ఎక్కువ వచ్చిందో ఆ విధంగా కుట్టి అప్పుడు వేస్తానన్నమాట. పక్కన ఖర్చులు ఉప్పుకునే కుట్టు. ఇక మనకి ఖర్చుల కుట్లు కూడా అయిపోయింది. మిగిలింది ఏంటి, మెడ మొక్కలు అన్నమాట. మెడ మొక్కలకు గాను ఇక్కడ నా దగ్గర ఉన్న మొక్కనే నేను ఇలా ఈ విధంగా సరిపెడుతున్నాను. ఇవిడికి చూడండి, ఈ మొక్కే కదా నేను క్రాస్ బెల్ట్లకి నడుం పట్టికి వేసాను. ఇక ఈ మొక్కనే నేను మెడకు కూడా వేస్తున్నాను అనమాట. క్రాస్ మొక్కలు తీస్తున్నాను చూడండి. క్రాస్ మొక్కలు ఈ విధంగా తీసేసుకుని ఎప్పుడు కూడా రౌండ్ మెడకి క్రాస్ మొక్కలే ఉండాలి. రౌండ్ మెడ, పలక మెడ, ఏ మెడకైనా సరే కొంచెం పలక మెడకి నిదానం మొక్కని సరిపెట్టచ్చు, కానీ రౌండ్ మొక్క అస్సలు నిదానం తీరగదనమాట. ఇదిగోండి ఈ క్రాసులు నతికేటప్పుడు ఇటో క్రాసు అటో క్రాసు అన్నట్టు పెట్టుకుని ఇలాగ అన్ని ముక్కలు ఇలా దండలాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ క్రాస్ మొక్కలు కొంతమంది కొత్త వారికి తెలవదు. సరే, క్రాసులు అటో క్రాసు ఇటో క్రాసు పెట్టి అలా దండలాగా అతుక్కోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికండి నేను చెప్పేది ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇలా దండలాగా అతికేసుకున్నాక నీట్గా ఖర్చు అవి 2 విడివేలాగా కటింగ్ చేసుకుంటూ మనం ఈ మెడ ముక్కని నీట్గా రెడీ చేసేసుకోవాలి. ఇంకా ఎదర కొంచెం కట్ చేసుకుని ఇలా మడత పెట్టి ఇంకా బ్లౌజ్ తీసేసుకుని బ్లౌజ్కి ఎదర పెట్టేసి మనం కుట్టు వేసేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక పాదమంచు వరకేనండి. చాలామందికి ఈ రౌండ్ మెడ ఉంటుంది కదా, ఆ రౌండ్ మెడ తిప్పడం అనేది కొంచెం ఎక్కువ వచ్చేయడం, చుంచులు రావడం, వంకరలు వచ్చేయడం, ఎక్కువ ఒత్తుగా పెట్టేయడం అలా వచ్చేది. అలా కాకుండా ఎలా రావాలో నీట్గా రావాలో చూపిస్తాను. ఇదిగోండి చూస్తారు కదా, ఈ మెడ చూడండి ఎంత పెద్ద మెడ, అందుకని ఎక్కువ క్లాతే తీసుకున్నాను అన్నమాట. ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకుని దీని మీద పెట్టేసుకోవాలి, మడత పెట్టుకుని చూపిస్తాను చూడండి. ఇదైతే మనకి ఒక పాదమంచు వరకే ఖర్చుని మెయింటైన్ చేయాలండి. అంటే ఒక చోట ఎక్కువ పెట్టకూడదు, ఒక చోట తక్కువ పెట్టకూడదు అన్నట్టు. ఇంకా స్టార్ట్ చేసిన కాడ నుంచి చూడండి, ఇక్కడ స్టార్ట్ చేసిన ఎదర ఫ్రంట్ దగ్గర నుంచి వేసుకెళ్తాను. ఇంకా మళ్ళీ ఇంకో సైడ్ ఉన్న ఫ్రంట్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా, చివరి వరకు కూడా ఇదే పాదమంచు ఖర్చుని మీరు మెయింటైన్ చేయాలి. ఒకసారి ఎక్కువ లోపలికి వచ్చేసి జాకెట్ లోపలికి, ఒకసారి ఏమో జాకెట్ చివరికి వెళ్ళిపోయి అలా కుట్టారనుకోండి వంకరలు వచ్చేస్తుంది. అలాగే మీకు ఒకసారి లావుగా వచ్చేసి ఒకసారి ఏమో సన్నంగా వచ్చేసి అస్సలు బాగోదనమాట. చేతికుట్లు వేసే వాళ్ళు కూడా ఇసుకొచ్చేస్తుంది. అంటే బయటకి చేతికుట్లు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇసుక్కుంటారు ఏంటి ఇలా వేసారనేసి. మీరే వేసుకున్నా మీకు కుదరదు. చేతికుట్లు వేసేటప్పుడు కుదరదు అనమాట, నీట్నెస్ రాదు. ఇలా మీరు ఒక పాదమంచు వరకే ఖర్చుని ఇలా మెయింటైన్ చేస్తూ చివరి వరకు కుట్టాలండి. చివరి కూడా ఇలా మడత పెట్టేసుకుంటే ఇదిగోండి ఇలాగా క్లాత్ ఇలా మడత పెట్టేసుకుని ఇంక చివరి వరకు ఇలా కుట్టేసుకుంటే ఇప్పుడు మీకు నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా చూడండి, మడత చూడండి, మీరు ఎంత ఖర్చును కుట్టారో ఆ ఖర్చు మేరకు వస్తుంది అన్నట్టు మడత. ఇలా మడత పెట్టుకుంటూ నీట్గా ఇంకా మీకు రెండోసారి కుట్టేటప్పుడు ఇసుగుదల ఉండదు. మీకు ఒకసారి ఏమో ఎక్కువ కుట్టేసి ఒకసారి తక్కువ కుడితేనే మీకు ఇసుగుదల వచ్చేస్తుంది మెడ మొక్క తిరగేసేటప్పుడు. ఇలా ఖర్చు లెవెల్ అనేది ఒకే రకంగా పెట్టుకుంటే చివరి వరకు మీరు నీట్గా కుట్టేటప్పుడు మీకు ఇసుగుదల ఉండదు. అలాగే ఇక్కడ మీకు వంగకపోతే ఈ రౌండ్ వచ్చింది చూడండి, అక్కడ వంగకపోతే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసినప్పుడు మొక్క లోపలికి వంగుతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా క్రాస్గా కట్ చేస్తే మీకు ఈ రౌండ్ అనేది వంగి నీట్గా వస్తుంది. ఎక్కువ కట్ చేయకూడదండి, మళ్ళీ నిదానంగా కూడా కట్ చేయకూడదు. కటింగ్ అనేది క్రాస్గా వెళ్ళాలన్నమాట.
క్రాస్గా వెళ్తే మీకు చిరగవు జాకెట్లని, విడిపోవు. నిదానంగా పెట్టేసి కట్ చేసేసారనుకోండి, ఇదిగోండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ తిరిగినప్పుడు చూడండి ఎలా ఉందో క్రాస్గా, ఈ విధంగా కట్ చేసుకుని ఇలా మడత పెట్టేసుకుని కుట్టేసుకోవడమే. ఇలా వేసుకుంటే మెడ ముక్క నీట్గా ఉంటుందండి. ఈ మెడ ముక్క ఎప్పుడూ కూడా క్రాస్ ముక్కనే తీసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ తిరిగే కాడ నిదాన మొక్క ఉందనుకోండి, అస్సలు తిరగదు కదా, వంకరలు కూడా వచ్చేద్ది. నిదాన మొక్క అస్సలు తీసుకోకూడదు. ఈ క్రాస్ మొక్క అనేది క్రాస్ కదా, క్రాస్గా ఉండేది సాగుతుంది కాబట్టి అన్ని మూలకే వెళ్తుంది అనమాట. చూడండి ఇక్కడైతే కుట్టు చూడండి, మాలు క్లాత్ మీదకి వచ్చేసింది. అలా కూడా రాకూడదనమాట, అప్పుడే నీట్నెస్ ఉండదు కదా. అందుకని మీకు చూపిస్తాం కోసం, మీకు ఇలా తప్పు జరిగినప్పుడు కూడా మీరు చూస్తేనే కదా అక్కడ అలా జరగకుండా ఇంకొకసారి చూసుకుంటాం, అలాగన్నమాట. ఇదిగోండి ఇలాగా, అందుకనే ఆ విషయాన్ని కూడా మీకు చూపించాను. ఇదిగోండి ఇలాగా చివరి వరకు కూడా మీరు ఎలా కుట్టారో అలాగే ఖర్చు మెయింటైన్ అయ్యి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోపలికి వచ్చిన ఈ ఖర్చునైతే నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చాలాసార్లు జాకెట్ కట్ చేసేస్తారు చాలామంది. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. కింద ఏలును పెట్టాం కదా, ఆ ఏలు ఆనమాల కింద కట్ చేస్తాం. తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, బాయ్.